బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. గ్యాస్ సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23 నుంచి అమల్లోకి వచ్చేలా రాష్ట్రాలకు అదనంగా 20% గ్యాస్ వాటాను కేటాయిస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం లేఖ రాసింది. సామాన్యుల ఆహార అవసరాలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రెస్టారెంట్స్, ఢాబాలు, హోటల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. అలాగే స్థానిక సంస్థల నడిపే సబ్సిడీ క్యాంటీన్స్, కమ్యూనిటీ కిచెన్స్, వలస కార్మికులకు 5 కేజీల సిలిండర్ల సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలని లేఖలో స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. గ్యాస్ సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23 నుంచి అమల్లోకి వచ్చేలా రాష్ట్రాలకు అదనంగా 20% గ్యాస్ వాటాను కేటాయిస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం లేఖ రాసింది. ఇప్పటి వరకు మనం అన్ని సిచ్యువేషన్స్ చూసాము. హోటల్స్, రెస్టారెంట్స్, కెఫేస్ లో ఉన్న సిచ్యువేషన్ ని మనం చూసాము. ఎలా గ్యాస్ కొరతతో అన్ని నాట్ అన్ని బట్ ఆల్మోస్ట్ కొన్ని రెస్టారెంట్స్, కెఫేస్ అండ్ టిఫిన్ సెంటర్స్, టీ సెంటర్స్ కూడా మూతపడిపోయాయి. గ్యాస్ సరఫరా లేకుండా ఎలాంటి పనులు చేయలేకపోతున్నామని రెస్టారెంట్స్ తో పాటు కొన్ని టీ సెంటర్స్ కూడా, చిన్న చిన్న టీ సెంటర్స్ కూడా మూసివేయడం జరిగింది. అయితే సామాన్యుల ఆహార అవసరాలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రెస్టారెంట్స్, ఢాబాలు, హోటల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. ఇప్పటి వరకు ఇన్ని రోజులు కూడా కమర్షియల్ గ్యాస్ కి కాకుండా డొమెస్టిక్ గ్యాస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఎలాంటి ఇబ్బందులు సామాన్యులు ఫేస్ చేయకూడదన్న ఉద్దేశంతో ఫస్ట్ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి తర్వాత కమర్షియల్ యూజ్ కి ఇంపార్టెన్స్ ఇచ్చింది. కానీ ఇప్పుడు సీన్ టోటల్ గా చేంజ్ అయిపోయింది. స్థానిక సంస్థలు నడిపే సబ్సిడీ క్యాంటీన్స్, కమ్యూనిటీ కిచెన్స్ కి అండ్ అలాగే వలసల కార్మికులకు కూడా 5 కేజీల సిలిండర్ల సరఫరాకు ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలని లేఖలో స్పష్టం చేసింది. పశ్చిమ ఆసియాలో యుద్ధంతో మన దేశంలో గ్యాస్ సమస్య ఏర్పడింది. కమర్షియల్ సిలిండర్ల సరఫరాను నిలిపివేసి గృహ అవసరాలకు మాత్రమే ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నారు. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తున్నట్లుగా ప్రకటించిన మన ఆయిల్ నౌకలకు మాత్రం పాస్ లభించింది. ఒక్కొక్కటిగా మన తీరానికి చేరుకుంటున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాలను కేంద్రం అన్వేషించింది. ఈ క్రమంలో ఆఫ్రికా దేశాలను ఆయిల్ దిగుమతుల కోసం సంప్రదింపులు జరిగాయి. అటు ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోలుపై ఉన్న ఆంక్షలను ట్రంప్ సడలించారు. ఈ క్రమంలో దిగుమతులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.